మిత్రులారా, ఈ టీడీపీలో అసంతృప్తులు లేనట, అసలు లేరట అంటూ ఒక వీడియో మనం ఒకటి చేశాం కదా. దానికి సంబంధించి నిన్న ఏం జరిగిందంటే, ఆ డిబేటర్ చేస్తున్నటువంటి టైంలో ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగం ప్రారంభించారు. అన్ని ఛానల్స్ దాన్ని తీసుకున్నాయి, ఈయన కూడా తీసుకున్నాడు. అందులోనూ వీళ్ళకి ఆప్తుడు కాబట్టి అది ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక అందులో అంశం ముఖ్యమైనదా కాదా అనేది పక్కన పెడితే ఎవరి ఇష్టం వాళ్ళది. అది దాని మీద పాపం ఎవడో ట్రోల్ చేశారట, అతను బాధపడ్డాడు. నిజమే మరి, లేకపోతే అయితే ఒకటి ఈ విషయం ఈ సందర్భంగా ఏంటంటే, ఈ ట్రోల్స్ని ఇతను చూస్తుంటాడనేది అర్థమైంది. ఎంత కాదనుకున్నా ఏంటంటే, అవతలోడు గెలుతుంటే మన గొళ్ళు మండుద్ది. అదే అతను చేస్తూ ఈరోజు ఆ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో ఇంటర్వ్యూ చేశాడు. అయితే మీరు చూడండి, మన లక్ష్యం ఒకటే అవుతుంది, కానీ అక్కడ అవుట్కమ్ ఏమో వేరేది వస్తుంది. మీకు కొద్దిగా ఈ రాత్రిపూట సుదీర్ఘంగానే వివరిస్తాను, మధ్యలో స్కిప్ చేస్తూ ఉంటా ఆడియో చూడండి. అది వచ్చినప్పుడు మనం లైవ్ చేస్తూ ఉంటాం. మరి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర పెద్ద దాడి జరిగితే అది కాకుండా మనం జగన్ మీదే బడి ఏడుస్తూ వెళ్ళిన సందర్భం కూడా ఈ ఛానల్లో ఉంది. ఏ ఛానల్ ఇష్టం వాళ్ళది, ఎవరు డిసైడ్ చేయలేరు. నువ్వెందుకు తీసుకున్నావు, నువ్వెందుకు తీసుకోలేదని, అది వాళ్ళకి ఇష్టం. కాబట్టి ఈ సందర్భంగా అతని ఆవేదన కరెక్టే. అది ఓవరాల్గా కాదు, ఇప్పుడే బిగిన్ చేశారు మీరు చాలా సీనియర్ పార్టీలో. సరే, ఇలాంటివే స్కిప్ చేద్దాం. నాకు ఒక విషయం అర్థం కాదు. ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఆ పార్టీ విధేయుడిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మీలో ఏమన్నా అసంతృప్తి ఉందా అంటే ఉంది సార్ అని చెప్తారా? అలా కొలికెళ్ళి పూడిని ఒకసారి తీసుకొచ్చి కూర్చోబెడితే ఏమైనా చూసాను. తాత్కాలిక అవసరాలను బట్టి పార్టీలు నడుపుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తా ఉంది. ఒకటి పార్టీలు ఫిరాయించేవాళ్ళు, పార్టీలు మారే. సరే, ఇవన్నీ రోజు చెప్పుకునే కదా. కూడా ముందుకు సాగేవాడు. ఏదన్నా మధ్య విభిన్న అభిప్రాయాలు ఉన్నా కూడా ఏకంగానే ఉండేది జిల్లాలో. ఇవాళ పరిస్థితి లేదు. జిల్లాల స్వరూపం మారిపోవడంలో అందరం మనం అనే భావన పోయి నేను నా ప్రాంతం అనే భావన పెరగడంలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. పైగా ఏంటంటే, ప్రభుత్వాలు కూడా ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడండి సార్. అసలు విషయాలు సిన్సియారిటీ కూడా పెద్దపేట వెళ్దాం, మనం కొట్టినా కదా. కానీ వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యం పాటించడంలో కొన్ని ఒడిదుడు. ఎందుకు మంత్రి పదవులు దక్కట్లేదు అనే దాని మీద ఆయన సుదీర్ఘమైన వివరణ చక్కని తెలుగు భాషలో ఇచ్చారు మాస్టర్. ఇంకా చెప్పాను, చాలా వ్యతిరేకత వస్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాలు. ఇక్కడ మనం ఒకటి మిస్ అయ్యాం. ఎలక్షన్ మోడ్ వచ్చాడు బ్రహ్మాండం. 19లో చూడండి ఇక్కడ ఏం మాట్లాడాడు. కార్యకర్తలే మనం బలం అంటున్నాం. కార్యకర్తలకు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రధానం. అంతే కదా. పైనుంచి కింద దాకా కూడా పార్టీ ఓకే. ఎలక్షన్ మోడ్ వచ్చాడు బ్రహ్మాండం. 19లో పోలింగ్ బూత్ దగ్గర ఒక తెలుగుదేశం కార్యకర్త నిలబడ్డాడు. పోలింగ్ బూత్ దగ్గర 2019లో ఒక తెలుగుదేశం కార్యకర్త కూడా నిలబడలేదట. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉందండి? 19 అంత డెవలప్మెంట్ చేసినా నిలబడ్డ కారణాలు ఏంటి చెప్పండి. మళ్ళీ 24 వచ్చేటప్పుడు పోరాటం చేశారు. అంటే ఏం సార్, నాకు అర్థం కాదు. పోలింగ్ బూతుల దగ్గర కార్యకర్తలు నిలబడలేకపోవటం ఏంటి? అంటే కార్యకర్తలు అక్కడ నిలబడే ఉన్న ఓట్లు బలవంతంగా నేర్పిస్తారా ఏంటి? అదేం కాదు కదా. మామూలుగా పోరాటం చేయాలి. ఎవరికి వాళ్ళే ఉద్యమాల పాటు ఇక్కడ చూడండి, కీలకమైన లాగా చేశారు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసినా చేయకపోయినా ప్రభుత్వం వచ్చి తీర్చి. ఇది ఒకటండి, వాగ్దానాలు చేయకపోయినా కూడా గెలుస్తామంటాం. గెలిచిన తర్వాత ఎన్నైనా మాట్లాడతానండి. మీకే చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. గ్రౌండ్ రియాలిటీని పసిగట్టడంలో మాకు ఎంతో కొంత అవగాహన ఉంది. మాకు ఆ విధంగా ఉంది. ఇవాళ మళ్ళా కార్యకర్తలు బలం ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం ఇవ్వగలుగుతున్నాం. కొన్ని పోస్టులు ఇచ్చాం, కార్పొరేషన్లు ఇచ్చాం. కుర్చీలు ఉన్నాయా, బల్లులు ఉన్నాయా, లేదా ఏ పని అప్పచెప్పాం అనేది కూడా ప్రధానం. దానికి నిధులు లేమి ఉంది, నిధులు కొరత ఉంది. ఒకటి అర్హత ప్రాతిపదికగా మనం కొన్ని నిధులు స్కిప్ చేస్తాం. ఆ పని మేము 44 ఏళ్ళుగా ఏది ఉన్నా ఏది లేకపోయినా అయితే అందరూ ఒకలా ఉంటారు. క్రాస్ టాక్ ఏంటో నాకు అర్థం కాదు. ఒక్క గెస్ట్ని తెచ్చాం మనం. ఆ గెస్ట్ని పూర్తిగా మాట్లాడకుండా నాకు తెలుసు మీరు పార్టీకి సలహాదారుడు కావచ్చు, ఆ పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చు, ఎందుకంటే ఆ పార్టీ మీకు ఇష్టం కాబట్టి. అయితే సీనియర్స్ లో అసలు కీలకంగా అసంతృప్తికి లేదా
ఒక రకమైన ఆవేదనకి కారణం ఏంటి అని. ఒక విషయము ఇక్కడ అసంతృప్తి లేదు అని చెప్పించడం మన ధ్యేయం. మళ్ళీనేమో అసంతృప్తి ఉందా అంటే ఆయన మాకేం లేదండి ఇవన్నీ మామూలేనండి అంటారు. మళ్ళీనేమో కీలకమైన అసంతృప్తికి కారణం ఏమిటి ఇది ఒక పాయింట్ అయితే ఎందుకు దీన్ని వైసీపీ ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తుంది? వైసీపీ ఫ్లేరప్ ఎందుకు చేస్తుంది ఏంటి? ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న మీరు, ఓ పక్క రాజకీయ నాయకుడు, ఓ పక్క ఈ డిబేటరు, ఇద్దరికి ఇంత అనుభవం ఉంది. ఎందుకేంటి? రాజకీయంగా లాభం కోసం. ఏం టీడీపీ అది చేయలేదా? ఇది చూడండి ఇక్కడ ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీలో అంత తొందరపడి రోడ్లెక్కి, ఏ పార్టీలో రోడ్లెక్కి గుట్టలు దించుకున్నారండి? బయటపడే ఇది ఉండదు. ఆ డిసిప్లిన్ ఆ పార్టీ డిఎన్ఏలోనే ఉంటుంది. చూసారా ఎంత గొప్ప మేధావైనా. ఇప్పుడు పత్తిపాటి గారికి గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద లీడర్లతో ఆయన గొడవలు అయ్యి రోడ్డు మీద పడ్డారో మాకు తెలుసు. ఇప్పుడు కొంతమంది లేరు కూడా. అట్లానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకి మొదటిసారి మంత్రి పదవి ఇచ్చినప్పుడు, శనక్కాయల అరుణ గారికి ఇచ్చినప్పుడు, కోడెల శివప్రసాదరావుకి గారికి ఇవ్వనప్పుడు వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు అయినాయి అప్పుడు మేము చూసాం గుంటూరు జిల్లాలో. అలానే తెలంగాణ జిల్లాలో కూడా కొన్ని చూశాను. అంతెందుకు ఈ మధ్యనే ఆ కొలికపూడిది శివనాథ్ని రోడ్డు మీద పడి కొట్టుకోవటం అక్కడి తప్పితే వాట్సాప్లో వారు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంటుంది. ఆ జీవీ రెడ్డి గారు మొదట్లోనే రాజీనామా చేసి ఫైబర్ నెట్ కార్పొరేషన్ దండం పెట్టి వెళ్ళిపోయారు. వీటన్నిటిని ఏమనాలి? వీటిని బహుశా ఈయన డిసిప్లిన్ అని ఈయనకు నచ్చింది కాబట్టి ఈ పార్టీ గురించి చెప్తారు. మనకు నచ్చని పార్టీ అనుకోండి వెంటనే డిక్టేటర్షిప్ అనేస్తాం. సింపుల్. డెమోక్రసీని ఒకటి డిసిప్లిన్, లేదు డిక్టేటర్షిప్, ఇట్లా మార్చవచ్చు డెమోక్రసీని. కాకపోతే చెప్పండి సార్, ఏంటి అసలు కీలకమైన కారణాలు ఏంటి అనేది బ్రేక్ తర్వాత తీసుకోండి సార్. మీరు పోస్టులు ఇచ్చేటప్పుడు ఇదివరకు ఏమైనా చేసేవారంటే జిల్లా నాయకత్వాలను బట్టి తీసుకుని పేర్లు చెప్పండి చేసేవాడు. ఇప్పుడు పార్టీ యంత్రాంగం సరే, వాళ్ళ పార్టీకి సంబంధించిన కీలకమైన విషయాలు నేను కూడా వెళ్ళాలని మాట్లాడుతాను. కీలకమైన విషయాల గురించి అంటే 23 ఎందుకు గెలిచాం చూడండి. అయిపో నో యాడ్స్ ప్లీజ్, నో యాడ్స్ ప్లీజ్. యాడ్స్ పోవాలంటే మనం ఏం చేయాలి? నోరు నొక్కాలి, ప్లే చేయాలి. అంటే పార్టీలో కార్యకర్తలు అంత బలంగా ఉంటే 23 మందికి ఎందుకు పరిమితం అయ్యాం అని అడిగాడు అనమాట. అంటే ఒక రకంగా ఏంటంటే గెలుపు ఓటములను బట్టి పార్టీల తాలూకు గొప్పతనాలను అంచనా వేస్తే అట్లా. అసలు మనం ఉదయం ఒకసారి చెప్పాం, జనమే ఒక సైకిక్ మెంటాలిటీతో ఉంటారు. అసలు వీళ్ళని ఓడిద్దాం, సరే వీళ్ళని గెలిపిద్దామని. అంతకుమించి ఇంకేమైనా కనపడుతుందా? నాకైతే ఏం కనపడదు. కొన్ని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అట్లా. ఓడిపోవడానికి కారణాలు ఏంటి చెప్పండి సార్. అంత గొప్పగా ఉంటే 23 ఎందుకు గెలిచాం? 24లో 164 మంది గెలిచామంటే కారణాలు ఏంటి చెప్పండి సార్. అంటే ఒక వ్యతిరేకత. ప్రభుత్వం అంటే ఎలాంటి దీంట్లోనే గెలవాలి కదా. సత్తువ 24 మరి అంత వ్యతిరేక. సరే, లేనివాడు బాధపడి ఉన్నవాడు బాధపడితే పార్టీలో ఇక్కడ ఏం మాట్లాడతాడంటే ఆయన, పార్టీలో పదవులు వచ్చిన వాళ్ళు కూడా నసుకుతున్నారు. మరి నాకు తెలిసి ఇది ఏ రాజు గారి గురించి అన్నారు నాకు తెలియదు, కానీ అవన్నీ ఎందుకులే అంటాడు ఆయన. మళ్ళీ అది కొంత ఎక్కడో మాకు ఇంకా ప్రయారిటీ ఇవ్వటం లేదు, మాకు ఇంకా ఏదో చెప్పండి. కామెంట్ చేసేవాడు కూడా మనం చూస్తా ఉన్నాం. సరే, ఏది ఏమైనా పార్టీ కొన్ని సబ్బందులు ఉంటాయి. కానీ డెమోక్రటిక్ గా వెళ్లాల్సిన సందర్భంలో పార్టీ ఒక కమాండింగ్ ఒక చోట నుంచే కమాండ్ చేసే విధానంలోకి వెళ్ళిపోతుందన్న భావన కార్యకర్త. పార్టీ కమాండింగ్ ఒక చోట నుంచి అంటే ఏంటి? పైన ఆయనే ఉంటాడు, ఆయనే చెప్తాడు అందరినీ అనే విధానం కార్యకర్తలకు నచ్చట్లేదు అంటాడు. కార్యకర్తలకు ఎందుకు నచ్చట్లేదు అంటే, మేము పార్టీ కష్టకాలంలో డబ్బులు పెట్టి పార్టీ కోసం తిరిగాము, బట్ ఇప్పుడేమో వేరే వాళ్ళు పదవులు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళు రాజ్యం చేస్తున్నారు, అదేంటంటేనేమో పైనుంచి ఆదేశాలు వస్తాయి అనేది సారాంశం. బట్ దీన్ని వీళ్ళు ఎలా కన్విన్స్ చేయాలనుకున్నారంటే, పైనుంచి కమాండ్ చేసి చెప్పేది పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి డెమోక్రటిక్ గా చేయడం కోసం బూత్ లెవెల్, క్లస్టర్ లెవెల్ ఇన్ఛార్జీలుగా పెట్టి పని చేయించాలన్న ఆలోచన మంచి విధానం. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది మొదటి నుంచి బూత్ లెవెల్ కమిటీలు పని చేయటం. ఎందుకని పైన ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడైతే మనీ ప్రభావం వచ్చిందో, మనీ ప్రభావం వచ్చిందో, ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టే డబ్బు చూసి ఆ 4 రోజులు పనిచేస్తున్నారు, కానీ మిగతా అప్పుడు ఆ కార్యకర్తల మీద ఎంతకన్నా అభాండం ఉంటుంది. ఎన్నికల రోజుల్లో డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి ఆ డబ్బుల కోసం కార్యకర్తలు పనిచేస్తున్నారంటే ఇప్పుడేం పని చేయట్లేదట. పని చేయటం లేదనేది నా ఫీలింగ్.
అసలు నాకు ఒక విషయం అర్థం కాదు, ఈ కార్యకర్తలు అనేవాళ్ళు ప్రత్యేకంగా ఆకాశం నుంచి ఊడిపడతారా? ఏ పార్టీకైనా, ఏ పార్టీలో అయిన కార్యకర్తలు ప్రత్యేక వర్గం ఏం కాదు కదా. ఆ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు ఎప్పుడు చేస్తారు, ఎన్నికలు అప్పుడే చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ, వ్యాపారాలు ఏమైనా ఉంటే చూసుకుంటూ, ఉద్యోగాలు ఏమైనా ఉంటే చూసుకుంటూ పార్టీ గురించి ఏమైనా ప్రచార కమిటీల్లో కనుక వీళ్ళు ఏమైనా ఉంటే దుష్ప్రచారం జరిగితే ఖండించడానికి, సత్ప్రచారం కలిగితే ఇంకాస్త మోయటానికి పనికి వస్తారు. అది కాకుండా ఇంకేంది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. సరే మీకంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు చిన్న వాళ్ళు, అటు ఇటు ఉన్న వాళ్ళు కానీ మీరు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చే స్ట్రాటజిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గైడ్ లైన్స్ ఫోన్ చేసి నువ్వు వచ్చి నువ్వు ఇచ్చి ఇట్లాంటివి ఏమైనా కొంత వస్తున్నాయి. మాబోటి వాళ్ళు కూడా నేను ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో చెప్పి వాదిస్తున్నట్టు ఉన్నాయి. ఇంత అనుభవం ఉన్నా మాకు చెబుతా ఉన్నారు. మేము కూడా చిన్నపిల్లలు నేర్చుకుని మాట్లాడుతూ ఉంటాం. సరే, పార్టీ ఒక విధానంలో వెళ్తుంది. కొత్త వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా గట్టి, ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకు పెట్టాల్సి వస్తుంది, ఎంత ఎవరిని పెట్టి మనం పని కంప్లీట్ చేస్తున్నాం. పార్టీ రిజల్ట్ అడుగుతుంది, ఆ రిజల్ట్ ఇచ్చాడు, మనం ఏం చేయాల్సి వస్తుంది అనేది. నేను వెళ్ళి నా ఊర్లో కూర్చున్నాను సార్. వినండి, నేను వెళ్ళి నా పని నేను చేసుకుంటున్నాను. ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కొత్త తరం వస్తుంది, కొత్త వాళ్ళు అందుకోవాలి. ఇక్కడ ఉంటుంది చూడండి, కీలకమైన సమాచారం, జిస్ట్ ఇంటర్వ్యూ తాలూకు జిస్ట్. అసెంబ్లీలో చూసాం, కొంతమంది మహిళలు కూడా యాక్టివ్ గా పనిచేయగలిగిన గా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఉపయోగించుకోవాలి. మా వాళ్ళని గైడ్ చేయగలరు. చెప్పండి. నేను ఆ ప్రశ్న ఎందుకు అడిగానంటే, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది సార్, ఉంటుంది. సీనియర్లలో అసంతృప్తి విపరీతంగా, మీరు కూడా దాని మీద రియాక్ట్ అయ్యారు మొన్న ఈ మధ్య. ఇప్పుడు ఒకటి ఎక్కడో లోపం ఉంది సార్. చెప్పండి సార్, లోపం. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా ఎక్కడికి వెళ్తున్నాం సార్. పైన జరుగుతున్న కొన్ని లోటుపాట్లని మీ పేపర్ కూడా, మీ ఆంధ్రజ్యోతి కూడా మాకన్నా ఎవరు ఎక్కువ మేము చేసినట్టు ఎవరు చేస్తున్నారు. కొన్ని జీవోలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్పిన జీవో బయటకు రాదు. ముఖ్యమంత్రి గారు 4 రోజుల్లో కంప్లీట్ చేయమన్న కమిటీ రిపోర్ట్లు 6 నెలలు కూడా బయటకు రావు. రిజల్ట్ బ్రేక్ తీసుకున్నామా, వివిధ శాఖల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అవి సకాలంలో రావడం కదా, ఆయన చెప్తుంటే ఎటో చూస్తాం. అలాగే కొన్ని స్కీములు ఉన్నాయి. ఆ స్కీములు కొన్ని సామాజిక వర్గాలకు ఇవ్వాల్సిన స్కీములు ఉన్నాయి. జనబాహుళ్యంలో అసంతృప్తి చెందే స్కీములు ఉంటాయి. చెప్పండి సార్. సక్రమంగా ఇవ్వకపోతే వాటిని తొందరగా పరిష్కారం చేయడం వైఫల్యం చేస్తుంది. ఫైనాన్స్ శాఖలోకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లబ్ధి పొందుతున్నారనేది సర్వత్రా తెలుగుదేశంలో ఒక నానుడు అయిపోయింది. కాంట్రాక్టులు కావచ్చు, ఎవరైనా సరే. నాకు విషయం అర్థం కాదు, వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్లు ఇవ్వటం ఏంటి? నెల్లూరు దగ్గర అనుకుంటా సోమశిల రైతుల ప్రాజెక్టు ఏదో ఒక సమావేశం అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు, మీరు నాకు మాట ఇవ్వాలి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పనులు చేయమని అన్నారు కదా, గుర్తుంది కదా. మరి ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వటం ఏంటి? అంటే వాళ్ళు మనుషులు కాదనుకోండి, వాళ్ళు మనుషులు కాదు కాబట్టి వాళ్ళకి బిల్లులు ఇవ్వకూడదు, మరి ఎవరికి ఇవ్వాలి? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాంట్రాక్టర్ పులివెందులే కాదు సార్, ఎగ్జాంపుల్ చెప్పి వాళ్ళ పవర్ సెక్టర్ లో కానీ లేక వివిధ శాఖల కాంట్రాక్టర్ లాబీ కానీ వాళ్ళంతా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకని ఏం చేస్తే మమ్మల్ని అనే భావనలో ఉన్నారంట. నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలి, బిల్లులు ఇస్తారు, మళ్ళీ పోలీసుల కేసులు ఏంటి? అది పార్టీలో అంతర్గతంగా కొంచెం ఎక్కువగా నానుడుగా. మీ తమ్ముడేగా కేసు అడగలేదా మీరు? తమ్ముడేగా కేసు ఇప్పుడు మేము ఎప్పుడన్నా చెప్పగలిగితే అయ్యా చేనేత వాళ్ళకి డబ్బులు నేను ఈ మధ్య కొన్ని వర్గాలకు సంబంధించిన అసంతృప్తిని తీసుకొని ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళినప్పుడు నేను కేసు అడిగాను. కేసు ఒక 15 కోట్ల రూపాయలు ఆప్కోకి నువ్వు రిలీజ్ చేస్తే, ఆ ఆప్కో వాళ్ళు సొసైటీకి ఇస్తే చేనేత వాళ్ళు కొంత అసంతృప్తి లేకుండా ఉంటారంటే కాలే. నేను ఇప్పుడు ఆప్కో గురించి చెప్పారు ఆయన, 15 కోట్లు ఇస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారని. మరి మన ప్రకటనలు చూస్తేనేమో ఆప్కో అంత అద్భుతంగా ఉంటుంది, అసలు చేనేత వర్గాలు సూపర్గా ఉన్నాయని మరి ప్రకటనలు ఎట్లా వస్తున్నాయి? పత్రికా ప్రకటనలు ఎట్లా వస్తున్నాయి? మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రత్యేకించి మంగళగిరి కానీ ఇంకో చోట కానీ ఎక్కడైతే ఈ చేనేతలు ఉంటారో అక్కడ ఇక్కడ విషయం అర్థం చేశారు కదా, ఆయన చెప్పారు కదా. ఇక్కడ దీనికి కూడా మళ్ళీ చాలా డిసిప్లిన్గా ఖర్చు పెడుతున్నట్టు, మరి దానికి రిలీజ్ చేయని పయ్యవల కేశవ్ గారు వీళ్ళకి ఎట్లా ఇస్తారు? ఇక్కడ కూర్చొని మళ్ళా ఫైనాన్స్ సెక్రటరీ
చెప్పండి మొత్తం సార్. 70 కోట్లు నెక్స్ట్ బయటకు నెక్స్ట్ ఉంది. అంటే అక్కడ సమస్య ఏంటంటే చెప్పండి సార్. కేసుకి నాకు బాగా అదే ఇంకేళ్ళది మనకెందుకు. 100 మంది ఒక ఆయన ఏమంటారంటే మాకు బాగా క్లోజ్ కాబట్టి అడిగితే నేను నో అనే శాఖకి ఇచ్చారు. ఆర్థిక శాఖ నో అని ఎందుకంటుందండి? ఏ శాఖ అయినా ఎంత అవసరమో అంత రిలీజ్ చేయాలి కదా. సరే ఇంకా ఉంది. సభలో 1000 మంది ఉంటే ఇద్దరు లేచి అసంతృప్తి ఉంటే అంతా అటైపోతుంది. మరి మనం అంతకుముందు చేసింది అది కదా సార్. అంటే జస్ట్ అడుగుతున్నా, లేదా లేకపోతే 100 మందికి అసంతృప్తి ఉంది వైఎస్ఆర్సీపీ హయాంలో. ప్రెస్ మీట్ పెట్టి గొంతు చేసుకున్న ఏమైనా ఛానల్లో ఎప్పుడైనా వస్తుందేమో కానీ మీడియాలో రాదు అది. చూసారా, ఉచ్చయ్య చౌదరి గారు అసంతృప్తి ఇది. ఆయన మాట్లాడితే ఎవరు అయ్యారండి. ఎందుకు సోమవీర్రాజు గారు ఒకసారి ఓపెన్గానే ఇలా ఎండీతో చెప్పాడు కానీ స్థానిక లోకల్ ఎడిషన్లోకి అంతే. రాజమండ్రిలో పార్టీ ఆఫీసులోనో మీ ఆఫీసులోనో కూర్చుని రాదు. మా సమస్యలు ఇవన్నీ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నారు. రాజమండ్రిలో ఉన్నప్పుడు అడుగుతారండి, ఆయన చెప్తారు ఇంకా నేనున్నాను. అసెంబ్లీలో పోరాడాం కదా. ద రియల్ డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ బుచ్చయ్య చౌదరి గారు అండ్ అదర్ సీనియర్ లీడర్స్. రెగ్యులర్ గా మీ డిబేట్లు అన్నిట్లోకి వచ్చేవాళ్ళు ఇదే కదండి. ఆవిడ డిబేట్లు మీరు ఏంటి సార్ మీరు? పట్టాభి, విజయ్ కుమార్ ఇలాంటి చాలా తక్కువ మంది మళ్ళీ వాళ్ళే వాళ్ళు. అలాగే ఉండేవాళ్ళం. నేను భయపడలేదు కదా. సోషల్ మీడియాలో నేను ఫస్ట్ యాక్టివిటీ చేసింది నేనే. సోషల్ మీడియాలో పంచులు వేసుకుంటూ టాప్ మీకు బాగా బోర్ కొడుతుంది ఈ వీడియో నాకు తెలుసు. అయినా ఏంటంటే గుర్తింపు కావాలని నేను కూడా మనము ఏ లక్ష్యంతో ఈ ఇంటర్వ్యూని బిగిన్ చేసాము, చివరిలో అవుట్కమ్ ఏంటి అనే దానికి నిదర్శనంగా ఇదంతా మీకు వినిపిస్తున్నాం. బహుశా బోర్ కొడితే ఐఎమ్ సారీ. కోరుకునేది తగిన ప్రోత్సాహం ఉండాలి. ఒకటి నీతి నిజాయితీకి గౌరవం ఇవ్వాలి. ఏమన్నారు దానికి తగిన గుర్తింపు కావాలని నేను కూడా కోరుకుంటాను. చూసారా ఏ నాయకుడైనా కోరుకునేది తగిన ప్రోత్సాహం ఉండాలి. సార్? ఇప్పుడు 80 ఏళ్ల వయసులో ఈయన కోరుకునే గుర్తింపు ఏంటి? ఏదన్నా ఒక చిన్న సలహా మండలికి చైర్మన్ లేకపోతే ఒక చిన్న కార్పొరేషన్కు ఇచ్చి ఆయన వయసుకు తగిన గౌరవం ఇవ్వాలని వీళ్ళు కోరుకుంటారు. అదే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వీళ్ళు టచ్లోకి వెళ్ళారు అంటే దేని విషయం? కేసులు పెడుతున్నారు, కానీ మీ మీద పెడుతున్న కేసులకి మాకు సంబంధం లేదని మంత్రులు ఎవరో చెప్పారని. అది వదిలేసి టీడీపీలో అసంతృప్తులు